నమస్తే అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనము సెబీ తీసుకురాబోతున్న కొత్త న్యూ రూల్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే ఒక గవర్నింగ్ ఏజెన్సీ అనమాట. స్టాక్ మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ వాటి మీద ఎట్లా కంపెనీస్ ఉండాలి, అట్లాగే స్టాక్ ఎక్స్చేంజెస్ ఎలా రెగ్యులేట్ చేయాలి, అలాగే ఇన్వెస్టర్స్కి కేవైసీ విషయాలు, వీటన్నిటి గురించి దృష్టి పెడుతూ ఉంటుంది. అంటే ఒక పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో సమాజంలో ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ వ్యవహారాల మీద ఫైనాన్షియల్ పోలీసింగ్ చేస్తారు సెబీ వాళ్ళు. సో దీన్ని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అంటాము. అలాగే ఈ సెబీ అనేది రూల్స్ ఫామ్ చేస్తూ ఉంటుందండి. సో ఈ రూల్స్ ఫామ్ చేసే విషయంలో మనకి కొత్తగా ఒక రూల్ని తీసుకురాబోతుంది. వాటిని ఏంటంటే ఏం డిస్కస్ మనం చూద్దాము. మనకి అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ అని మనకి ఒక ఏఎస్బి అనే కాన్సెప్ట్ మనకు ఐడియా ఉంది. ఎప్పుడైనా మనం ఐపీఓస్కి అప్లై చేసినప్పుడు ఐపీఓస్లో మనీని మనము బ్యాంక్ అకౌంట్లో పెట్టి యూపీఐ ద్వారా బ్లాక్ చేసుకొని ఆ బ్లాక్ చేసిన అమౌంట్ని మన ఐపీఓకి అప్లై చేస్తాము. కానీ మనకి ఐపీఓలో షేర్స్ కనుక అలాట్ కాని పక్షంలో మన బ్లాక్డ్ అమౌంట్ రిలీజ్ అవుతుంది ఆ డేట్ తర్వాత, స్పెసిఫిక్ డేట్ తర్వాత. అట్లాగే ఎప్పుడైనా మనకు షేర్స్ అలాట్ అయిన పక్షంలో ఈ బ్లాక్డ్ అమౌంట్లో ఎంత భాగం షేర్స్ అలాట్ అయినాయో, సపోజ్ మనం ₹1,00,000 కనుక అప్లికేషన్లో పెట్టుకున్నట్టయితే బ్లాక్డ్ అమౌంట్లో, దాంట్లో ఒక ₹15,000 అలాట్మెంట్ వస్తే ₹15,000 మాత్రం మినహాయించుకొని మిగతా అమౌంట్ రిలీజ్ చేస్తారు. సో ఏదైతే బ్లాక్ చేసుకున్న అమౌంట్కి మనకి షేర్స్ అలాట్ చేయడం మనకి అందరికీ తెలిసిన విషయమే. సో దీన్నే ఏఎస్బిఏ అంటారు, అంటే అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ అని. సో ఇదే కాన్సెప్ట్ని ట్రేడర్స్కి తీసుకొద్దామని సెబీ ఆలోచిస్తూ ఉంది. సో రాబోయే నెల 16వ తేదీ దాకా, ఫిబ్రవరి 16వ తేదీ దాకా దీని గురించి ఫీడ్బ్యాక్స్ అడిగింది అందరినీ. సో అందరూ బ్రోకర్స్, దానికి సంబంధించిన స్టాక్ మార్కెట్కి సంబంధించిన పెద్దలందరూ కూడా దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత దాని మీద వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారండి. అంటే ఇది ట్రేడర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ట్రేడర్స్కి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది అనేది మనం చూద్దాం. మనం గత ప్రీవియస్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసాం, అంటే బ్రోకర్ డిఫాల్ట్ అయితే ఎలాంటి రిస్క్ మనం చూస్తామనేది. దానికి సంబంధించిన వీడియో లింకు మీరు ఈ పర్టికులర్ వీడియో కింద మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. సో అది అంటే బ్రోకర్ డిఫాల్ట్ అయినప్పుడు ఎలాంటి రిస్కులు అంటే మనకి ఆల్మోస్ట్ షేర్స్ సంబంధించిన పెద్ద రిస్కులు లేవు. డీమ్యాట్ అకౌంట్కి సంబంధించినవి కేవలం మన మనీ ఏదైతే ఉంటుందో ట్రేడింగ్లో పెట్టుకుంటామో, సో ఆ ట్రేడింగ్లో పెట్టుకున్న మనీ మాత్రం రిస్క్లో ఉంటుంది అనుకున్నాము. దానికి ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఎట్లా మనము అది కూడా ఆ రిస్క్ని ఓవర్కమ్ చేయాలో ఆ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అంటే లిక్విడ్ బీస్ కొనుక్కొని మెజారిటీ ఆఫ్ ద పోర్షన్, 90% ఆఫ్ ద పోర్షన్ బ్లాక్ చేసుకొని కేవలం ఏదైతే మార్క్ టు మార్క్ లాసెస్ అని ఉంటాయో ఈ మార్క్ టు మార్క్ లాసెస్ మాత్రమే, అంటే దీన్ని మనము ఎంటీఎం అంటామండి, అంటే మార్క్ టు మార్కెట్. ఈ మార్క్ టు మార్కెట్ లాసెస్ ఏదైతే ఉంటాయో ఆ లాసెస్కి మాత్రమే మనము మనీ పెట్టుకుంటే మనం ఆల్మోస్ట్ సేఫ్ అయిపోతాం మనం తెలుసుకున్నాము. అట్లాగే 25 lakhs దాకా మనకి ఎలాగో ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్, ఆ ఫండ్స్ ఏం చేస్తాయంటే మీకు ఈ బ్రోకర్ డిఫాల్ట్ అయినప్పుడు 25 lakhs దాకా ఇన్సూర్ చేస్తాయి కాబట్టి, సో మీరు ఆల్మోస్ట్ అంటే దాదాపుగా మనము ఒక 5 crores ట్రేడింగ్ అమౌంట్ దాకా మనము రిస్క్ ఫ్రీ అయిపోతాము. అయినప్పటికీ ఇంకా పెద్ద అమౌంట్స్లోకి వెళ్ళినప్పుడు ఆ 25 lakhs ఉంటుంది కాబట్టి మనకి కొన్ని ఆలోచనలు రావచ్చు, అంటే ఇది కూడా ప్రాబ్లం కదా అని రావచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే రూల్ వల్ల అది ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉందండి. అంటే దీన్ని ఏమంటున్నారంటే ఎంఎస్బిఏ అని మనం అనుకోవచ్చు. ప్రస్తుతం నేను జస్ట్ కాయిన్ చేస్తున్నాను కొత్త వర్డ్. సో ఎంఎస్బిఏ అంటే ఎం అంటే మార్జిన్, సో మార్జిన్ మనీ. సో మార్జిన్ మనీ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ అనమాట. సో మార్జిన్ మనీ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ అంటే మనము ఏదైతే మార్జిన్ పెట్టుకొని ట్రేడింగ్ చేస్తామో స్టాక్ మార్కెట్లో అది బ్రోకర్ దగ్గర ఉంటుంది, బ్రోకరు క్లియరింగ్ కార్పొరేషన్స్ దగ్గర ఉంటాయి. సో ఈ బ్రోకరు క్లియరింగ్ కార్పొరేషన్స్లో బ్రోకర్ పాత్రని కట్ చేయాలని సెబీ చూస్తుందండి. అంటే ఈ స్టాక్ బ్రోకర్ దగ్గర మనీ ఉంచకూడదు, కేవలం క్లియరింగ్ కార్పొరేషన్కి క్లయింట్కి లింక్ పెట్టి వాళ్ళు ఆ మనీ కూడా బ్యాంక్లోనే బ్లాక్ చేసుకునే విధంగా కొత్త రూల్ తీసుకురావాలని చూస్తుంది. అంటే మార్జిన్ మనీ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. అంటే సపోజ్ మనము ఒక 10 లక్షల రూపాయలు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే మనము దాదాపుగా 1,50,000 మార్క్ టు మార్కెట్ లాసెస్ కోసం ఉంచి మిగతా 9,50,000 మన బ్యాంక్ అకౌంట్లోనే బ్లాక్ చేస్తే సరిపోతుందండి. అంటే మనం బ్రోకర్కి 9,50,000 పే చేయాల్సిన పని లేదు. మనం బ్లాక్ చేసిన అమౌంట్ ఇన్ఫర్మేషన్ కనుక బ్రోకర్కి ఇస్తే వాళ్ళు మనం ట్రేడ్ చేయడానికి ఫర్దర్గా ఫండ్స్ రిలీజ్ చేస్తారు. అంటే 9.5 lakhs ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఆ ఫండ్స్తో మనము ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మార్క్ టు మార్కెట్ లాసెస్ ఏదైతే ఉంటుందో ఎంటీఎం లాసెస్ అంటామో, ఈ ఎంటీఎం లాసెస్ మాత్రం మనము
ఫ్రీక్వెంట్గా అంటే ఎప్పుడైతే లాస్ వస్తుందో అప్పుడు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే లాభాలు వచ్చినప్పుడు మన అకౌంట్లో వాళ్ళు ఎలాగో మనీ జమ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి ప్రాబ్లం లేదు. సో తద్వారా ఏంటంటే అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఒక ఇన్వెస్టర్స్కి, ఒక ట్రేడర్కి. కానీ ఎప్పుడైతే పెద్ద అమౌంట్స్లో ట్రేడ్ చేసేటప్పుడు నా మనీ ఎట్లా అంటే నేను బ్రోకర్కి ఇస్తే బ్రోకర్ డిఫాల్ట్ అయితే మేబీ మనీ రికవర్ కావచ్చు, కానీ కొన్నిసార్లు టైం చాలా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. మనకు మనీ వచ్చే అది ఒక లెబోరియస్ ప్రాసెస్గా ఉంటుంది. అంటే మనీ రికవర్ చేసుకోవడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో ఈ అన్ని డిఫికల్టీస్ని అవాయిడ్ చేయడానికి, ఓవర్కమ్ చేయడానికి ఈ కొత్త రూల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే ఈ ఎంఎస్బిఏ వాళ్ళు తీసుకురాబోతున్న న్యూ రూల్ ఏదైతే ఉందో అది మనం హాయిగా మన డబ్బుని కేవలం మన బ్యాంక్లోనే పెట్టుకొని వాటిని బ్లాక్ చేస్తాం. కేవలం లాసులకు సంబంధించిన చిన్న అమౌంట్ ఏదైతే 10% ఉంటుందో, ఎంటీఎం లాసెస్ ఉంటుందో, ఆ లాసెస్కి సంబంధించిన అమౌంట్ని మాత్రమే మనం బ్రోకర్ దగ్గర ఉంచుతాం. మిగతా అమౌంట్ మొత్తం మన బ్యాంక్లోనే ఉండి మనకి ఒక సేఫ్టీ అనేది ఇస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. సో దీని మీద సెబీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది రాబోయే నెలల్లో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.